జిమ్‌కి పోయే అందరికుండే కామన్ డౌట్. ఆల్కహాల్ అదే మందు తాగుడు బంద్ జేయాలా అని. ఈ వీడియోలో నేను మీకు ఆల్కహాల్ తాగితే అదే బీర్ అయినా గాని, విస్కీ అయినా గాని తాగితే మన బాడీలో ఏమేమవుతుందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనం ఎప్పుడైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు మన లివర్ ఫ్యాట్ బర్నింగ్‌ని ఆపేస్తుంది. ఎందుకంటే మన లివర్ మనం తిన్న ఫుడ్‌ని పక్కన పెట్టి ఈ పాయిజన్‌ని బయటికి ఎలా పంపాలో అని స్విచ్ ఆన్ చేస్తుంది. అంటే అల్టిమేట్‌గా మీరు తిన్నదంతా ఫ్యాట్ లెక్క స్టోర్ అవుతుంది. మీరు చేసే ఆ ఒక్క సిట్టింగ్ మీరు జిమ్‌లో చేసిన వర్కౌట్స్ ఇంకా మీ కార్డియోని 48 అవర్స్ అంటే 2 రోజులు వెనకకి తీసుకుపోతుంది. మన మజిల్స్‌కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ మన బాడీలో ఉన్న వాటర్‌ని అంతా డ్రైన్ చేస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మన మజిల్స్ అనేటివి ష్రింక్ అవుతాయి. మనం నెక్స్ట్ డే జిమ్‌కి పోయినా గూడా మనకు పంప్ ఉండదు, స్ట్రెంత్ ఉండదు. ఒకవేళ మీరు నాతో కంట్రోల్ చేయడం గాదు, నేను తాగే తీరుతా అంటే ఈ 3 విషయాలు ఫాలో అవ్వండి. ఫస్ట్‌ది ప్రతి డ్రింక్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఎక్స్‌ట్రా తాగండి. సెకండ్‌ది తాగేటప్పుడు హెవీ స్టఫ్ అదే బిర్యానీ గాని, ఫ్రైడ్ స్నాక్స్ అని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఏదైనా లైట్ స్నాక్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ డే ఫుల్ గిల్ట్‌లో జిమ్‌కి పోయి వెయిట్స్ లేపే బదులు ఆ రోజు రెస్ట్ తీసుకోండి. ఒక 30-40 మినిట్స్ వాక్ చేయండి సరిపోతుంది. దేనికైనా ఒక లిమిట్ క్రాస్ అవ్వకపోతే ఏమవ్వదు అనుకోవడం ఒకటి. కానీ ప్రోగ్రెస్ ఆగిపోవడం ఇంకోటి. చాయిస్ మీది.